హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీషాని. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాము, ఎలా గడిపాము అనేది షూట్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మార్నింగే 8 కల్లా లేచేసి కిచెన్లోకి వెళ్ళేసి మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. రైస్ పెట్టేసి అలాగే బెండకాయ కర్రీ చేసి ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేసి అతనికైతే ఇచ్చేసాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈ లోపు నేనైతే స్నానం చేసి వచ్చాను పూజ చేసుకోవాలనేసి. ఫస్ట్ అయితే లేవగానే పూజ చేద్దాం అనుకున్నాను, కానీ మా వారికి లేట్ అవుతుంది అనేసి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి అతను పంపించేశాను. పంపించిన తర్వాత నేను పూజ చిన్నగా చేసుకుందాం అనేసి ఇంకా బాబాయ్ అయితే పడుకున్నాడు. వాళ్ళు లేచేసరికల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకుందాం అనేసి పూజ అయితే చేసుకున్నాను. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా చేసుకున్నాను. మా బాబాయ్ అయితే ఇంకా లేవలేదు. ఇప్పుడైతే టైం 12:30 అయిపోయిందనమాట. ఇంకా నేనైతే అన్నం తింటాను. మార్నింగ్ ఏం తినలేదు. సో ఇంకా అన్నం మార్నింగే వండేసాను కదా, నేనైతే ఇంకా తింటాను. తిన్న తర్వాత మా బాబు అయితే లేచాడు. ఇంకా వాడికి టీవీ పెడితే కాసేపు ఆడుకున్నాడు. వాడికి కూడా కొంచెం తినిపించేశాను. ఇంకా వాడికైతే వేడినీళ్ళు పెట్టేసి స్నానం చేపించేశాను. స్నానం చేశాక రెడీ చేయించాను. ఇంకా ఆడుకుంటున్నాడు. మార్నింగే లేచి పూజ చేశాను కదా, దీపం అయితే ఇంకా కొండకలేదు. మా బాబు లాగేస్తున్నాడు అనేసి క్లాత్ అడ్డు పెట్టి అలాగే టబ్ అయితే అడ్డు పెట్టేశాను, లాగేస్తున్నాడు అనేసి. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇల్లైతే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ టైంలో చేయాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది. అదే దేవుడి పేరు పెట్టుకొని చేస్తే ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేసింది. సో ఇదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా బెడ్రూమ్ వరకు అయితే. ఇంకా పైన సెల్ఫ్లను సర్దేశాను. మా వారి బట్టలు కూడా సర్దేశాను. నాకు సర్దుతుంటే ఇంకా బాబు అయితే ఏడుస్తున్నాడు నిద్రకు వచ్చేసి. ఇంకా ఫస్ట్ అయితే వాడిని పడుకోబెడదామనేసి పడుకోబెట్టాను. ఉయ్యల్లో పడుకున్నాడు. వాడు పడుకున్న తర్వాత ఇంకా మిగతా బట్టలన్నీ సర్దేశాను అనమాట. ప్రస్తుతానికి పైన సన్ సైడ్ అలాగే కింద బట్టల వరకు అయితే అయిపోయాయి. ఇంకా నా మేకప్ బాక్సెస్ ఇంకా ఇవైతే ఉన్నాయన్నమాట. ఆయిల్ అలాగే కింద వచ్చేసి మా బాబు మెడిసిన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఉన్న మెడిసిన్ అంతా ఉంది. ఇంక ఇందులో పనికొచ్చేవి ఉంచేసి పనికిరానివన్నీ పడేయాలి. ఇంక ఇదంతా సర్దేశాను. చాలా వరకు అయితే వేస్ట్ వచ్చిందనమాట. ఇంకా చూడండి ఎంత ఉందో. ఇదన్నీ చిన్నప్పటి నుంచి ఉన్న సిరప్స్ అనమాట. ఇంకా అవన్నీ పడేశాను. ఇంక ఇవన్నీ సర్దిన తర్వాత చుట్టూ బూజులన్నీ దులిపేశాను. ఇంక నాకైతే నీరసం వచ్చేసింది. మిగతాయి తర్వాత చేసుకుందాంలే అనేసి వదిలేశాను. ఈలోపే మా బాబు అయితే లేచేశాడు. ఇంకా వాడికైతే కొంచెం అన్నం తినిపించేశాను. ఇంకా టీవీ ఆన్ చేసేసుకొని కొద్దిసేపు పాటలు అయితే వింటాం అనమాట ఇద్దరం కలిసి. ఇంకా ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా టీ పెట్టుకుందాం అనేసి టీ పెట్టుకున్నాను. టీ తాగితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే, అందుకని టీ పెట్టుకున్నాను అనమాట. అలాగే మా వారు బిగ్ బాస్కెట్లో బిస్కెట్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టారనమాట. ఒస్మానియా బిస్కెట్స్ నాకు చాలా ఇష్టం. సో టీలో అయితే తిన్నాను. మా బాబు కోసం అయితే ఇక్కడ దానిమ్మకాయ అయితే ఒలిచి పెట్టాను. అస్సలు తినలేదు, పాడు చేస్తాడు. ఇంకా ఈవినింగ్ అయితే పైకి వెళ్ళాను, టెర్రస్ పైకి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం మబ్బు పట్టింది. వర్షం పడిద్ది అనుకున్నాను కానీ వర్షం పడలేదు. మేము అలాగే మా పక్కింటి వాళ్ళైతే వెళ్ళామన్నమాట పైకి. ఒక 1 అవర్ ఇంకా అక్కడ బాబుతో ఆడిచ్చిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసి బాబుకు స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ దీపం పెడతాను కదా, అలాగే దీపం పెట్టేశాను. ఈ లోపు మా వారు వచ్చారు. ఇంకా ఒకవైపు రైస్ పెట్టేశాను, ఒకవైపు అయితే పాలకూర టమాటా కర్రీ చేద్దామనేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది. మేమైతే తినేసాం. ఈ లోపు అయితే బిగ్ బాస్కెట్ నుంచి మళ్ళీ ఒక డెలివరీ అయితే వచ్చింది. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. కుర్కురే ప్యాకెట్లు, అలాగే లిటిల్ హార్ట్స్, కేక్స్, అలాగే బాత్రూమ్ క్లీనర్స్, హార్పిక్ అలాంటివి. ఇంక ఇది వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పీట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఇవి తింటున్నారు మా బాబాను మా వారు, అలాగే నేను కూడా. ఇంకా లిటిల్ హార్ట్స్ ఇష్టం అని నాకు, మా బాబు అయితే ఇవి తింటున్నాం. మా వారు అయితే కేక్ తింటున్నారనమాట. నేను మా లక్కీ వచ్చేసి లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అయితే తిన్నాము. మా వారేమో కేక్ తిన్నారు. మినీ కేక్స్ ఉంటాయి కదా, అవే తిన్నారు. ఇంకా మా వారికి అయితే పిజ్జా తినాలనిపించిందంట. అయితే నాన్ వెజ్ పెడతా అంటే నేను ట్యూస్డే కదా తినను అని నాకు వద్దన్నాను. నేను తినను అనేసి ఇంకా వెజ్ అయితే పెట్టారు, పన్నీర్ పిజ్జా. ఇంకా ఇదైతే డెలివరీ వచ్చింది. ఇద్దరం కలిసి అయితే తిన్నాము. నాకు అస్సలు నచ్చలేదు, కొంచెం తినేసి వదిలేసాను. ఇంకా నైట్ అయితే ఇక్కడ బాదము అలాగే చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అయితే నానబెట్టేసాను నాకు మా వారికి. ఇంకా నాకైతే గొంతు నొప్పి వస్తుంది అనేసి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే తాగాను అనమాట. కొంచెం గొంతు నొప్పిగా ఉంది, అందుకని అలా తాగేసాను, తగ్గుతుంది అనేసి. కొంచెం పర్లేదు, అలా తాగాక తగ్గిపోయింది. ఇంకా మా బాబుని ఆడించుకొని పడుకోబెట్టేసి మేము కూడా పడుకుని పోయాం. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్